హలో స్వప్న, హలో, మాట్లాడు బాలు. ఏదో ఒకటి చెయ్యి. ఫోన్ పెడదామంటే భయం వేస్తుంది. ఏంటి బాలు, లవ్ లెటర్ ఇచ్చినప్పుడు తొందరపడ్డా, ముద్ద పెట్టుకున్నప్పుడు తొందరపడ్డా, ఇప్పుడేంటి ఆలోచిస్తున్నావు? ఏదో ఒకటి చెయ్యి. మనది అట్రాక్షన్ కాదు, లవ్ అన్నా. చెప్పు, లవ్వే కదా? చెప్పు, లవ్వే కదా? చెప్పు, లవ్వే కదా? ఐ లవ్ యూ. బాబోయ్, నువ్వు అలా చెప్పుకో. నాకు పిచ్చెక్కిపోతుంది, చచ్చిపోవాలనిపిస్తుంది. నేను మిస్ అయితే బ్రతకలేను బాలు. నువ్వు నాకు కావాలి బాలు, నువ్వు నాకు కావాలి. ఎక్కడికైనా తీసుకుపో, వెళ్ళిపోదాం బాలు, వెళ్ళిపోదాం. రైల్వే స్టేషన్లో 4 గంటలకి. I'll wait for you, బాలు. I'll wait for you. మన గదిలో లైట్ తీసేసే ముందు పక్క గదిలో లైట్ ఉందో లేదో చూసుకోవడమే తెలియదు కానీ ఒకదాని వెళ్ళిపోయి అబ్బాయి కోసం వెయిట్ చేద్దాం అనుకున్నావే. అసలు ఆ కుర్రాడు మన ఇంటికి వచ్చినప్పుడే అనుకున్నాను నేను నీ కాపలా కాయలేనని. పాపం మీ నాన్న నీ మనసుకే కాపలా కాయాలనుకుంటున్నాడు ఏకంగా. తను చేసిన అతి జాగ్రత్త వల్ల నువ్వెక్కడ నీ చిన్ని చిన్ని ఆనందాలన్నీ కోల్పోతావని చెప్పి నేనే నిన్ను హాస్టల్లో చేర్పించాను. ఆ రోజు నేను అది రైట్ అనుకున్నాను, అదే తప్పు అయిపోయింది. ఇవాళ శాశ్వతంగా నీ ఆనందాన్ని ఎక్కడ కోల్పోతావు అని చెప్పి నీ అంతటి నువ్వే బయటికి వెళ్ళిపోదాం అనుకున్నావు చూడు. నువ్వే కరెక్ట్ కావచ్చు కానీ ఎందుకంటే ఇవాళ రైట్ అనుకున్నది రేపు తప్పు అవుద్ది, ఇవాళ తప్పు అనుకున్నది రేపు రైట్ అవుద్ది. నాన్న, సారీ నాన్న. నాతో మాట్లాడవా నాన్న? నేను చేసిన తప్పే, లైఫ్లో ఫస్ట్ టైం నాన్న. కానీ చేసేటప్పుడు నాకు తప్పు అనిపించలేదు. అసలు ఏం జరిగిందని అడగొచ్చు కదా నాన్న. ఎప్పుడు తిట్టినట్టే ఇప్పుడు తిట్టొచ్చు కదా, పోనీ కొట్టొచ్చు కదా. కోపంతో నీతులు చెప్పే కంటే ప్రేమతో తిట్టే నాన్న కావాలన్నా. పేపర్లో పడింది కాబట్టి నేను తప్పు చేసినట్టు డిసైడ్ చేసేసావు. అదే అబ్బాయి గురించి నా మనసులో ఎన్నో ఆలోచిస్తాను. అవన్నీ నీకు తెలియదు కదా నాన్న. అప్పుడు నేను మీ దృష్టిలో మంచిదాన్నేదా? ఏ తప్పు చేయనట్ట? నువ్వు నీ బిజినెస్ని, వర్కర్స్ని అందరినీ అర్థం చేసుకుంటా, కానీ నీ కూతురు మనసుని అర్థం చేసుకోలేవా? అమ్మంటే అర్థం చేసుకోదు. నీకేమైంది నాన్న? అంత పరాయిదాన్ని అయిపోయినేమే నీ దృష్టిలో? కన్న తల్లిని కాబట్టి కడుపులో పెట్టుకున్నానే, అదే ఏ సవితల్లో అయితే ఏంటి అర్థం చేసుకోనా? నేను అర్థం చేసుకోనా? ఇలా చూడు, నేను అర్థం చేసుకోనా? అసలు నాకు ఒకటి అర్థం కావట్లేదే. అందరు అమ్మాయిలు బాగానే చదువుతున్నారు, నీకెక్కడి నుంచి వచ్చాయి మొదటి ఆలోచనలు?
అందరూ అమ్మలు బాగానే ఉన్నారు కానీ నువ్వు ఏంటో వాగుతున్నావ్? అక్క అక్క ఏంటక్క ఎందుకలా కొడుతున్నావు? ఏం మాట్లాడుతా తెలుసా నీకు? ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందా నీకు? ఇంటి దగ్గర ఉన్నాడు బాగానే ఉన్నావు కదా? వదులు వదులు ఏంటి కొట్టి చంపేస్తామండి దాన్ని. ఏం వదలాలి అసలు? నిన్ను అనాలి. ఇదంతా నీ వల్లే వచ్చింది. వద్దు వద్దన్న దీన్ని హాస్టల్లో చేర్పించావు. ఆ మాటకు వస్తే అసలు ముందు మిమ్మల్ని అనాలి. ఏమనాలిరా? ఏమనాలి? ఏం లోడ్ చేసింది? వెళ్ళవే వెళ్ళు, నువ్వు లోపలికి వెళ్ళి చదువుకో. నువ్వు దీన్నేం పట్టించుకోకు. ఏంటక్క నువ్వు చిన్నపిల్లతో ఏంటి నువ్వు? సర్లే పద. వదలరా. ఇదిగో అమ్మాయి, ఇప్పటి నుంచి నువ్వేం చేసినా నాకు తెలుస్తుంది. చివరికి నీ ఆలోచనలు కూడా. నమస్తే సార్, ఇవాళ మంచి రోజు అని చెప్తే జాయిన్ చేద్దామని తీసుకొచ్చానండి. అలాగా అయితే నువ్వు కష్టపడి చదివి ర్యాంక్ కొట్టి పేపర్లో పడాలమ్మా. అంతా మన చేదస్తంగానండి. మంచి రోజు ఏంటి చెడ్డ రోజు ఏంటి? ఇవాళ మంచి అనుకున్నది రేపు చెడు అవుద్ది, ఇలా చెడు అనుకున్నది రేపు మంచి అవుద్ది. అసలు విషయానికి వస్తే అండి, మా అక్క మా బావ అండి అదేనండి వీళ్ళ అమ్మ నాన్న. మా అమ్మాయిని ఏదో పెద్ద డాక్టర్ని చేద్దాం అని చెప్పేసి రోజుకి 20 గంటలు ఎంతెంత లావుపాటు పుస్తకాలు పెట్టి తెగ చదివించేశారండి. మార్కులు మాత్రం రావట్లేదండి. అదేంటో అలా కాదు కానీ బావా, రోజుకి 20 గంటలు కాదు 24 గంటలు చదివించే కాలేజీ ఒకటి ఉందంటే అప్పుడు ఒప్పుకున్నాడండి. మా బావదంతా చెట్టు నెంబర్ 1 అయితే కాయ ఆటోమేటిక్ గా నెంబర్ 1 అవుతుందని లెక్కండి. మరి ఆ లెక్కనే మీ కాలేజే నెంబర్ 1 అని చెప్తే అప్పుడు ఒప్పుకున్నాడండి. మీరు బాగా చూసుకోవాలి. మరి ఏమైనా తేడా పడలు వచ్చినాయి అనుకోండి, మిమ్మల్ని ఏమండి బాబు, మమ్మల్ని తోలు తీసేస్తాడు. మరి ఏమనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మా కాలేజీ గురించి? 24 గంటలు కాదు, కుదిరితే 36 గంటలు దిక్కులు చూడకుండా చదివి పెడతాం. తెలుసా విషయం మీకు? ఏంటి ఓసారి బ్యాక్ చూడండి. 1 4 5 7 8 9 10 మొత్తం 10 ర్యాంక్స్ లో 7 ర్యాంక్స్ మామేనయ్యా. చేపలు తెలుసు కదా, చేపలు రుద్దినట్టు రుద్దులు పెడతాం తెలుసా? ఇది ఎంటైర్ స్టేట్ అవర్ కాలేజ్ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ డిసిప్లిన్. అప్పుడప్పుడు అయ్యి బాబోయ్, అద్దం పగిలిపోయిందిరా. ప్రిన్సిపల్ గారు చంపేస్తాడేమోరా. ఎవరు డబ్బులతో కట్టాడరా? మన డబ్బులే కదా. వెళ్ళాడరా. వీడి వరకు చూస్తుంటే వీడు చెప్పిన అంకెల కంటే కిటికీలకు పడ్డ కన్నాలే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకైనా మంచిది ఇంకో కాలేజ్ చూద్దామేటి? వద్దు ఏమో బాగుండొచ్చేమో. కరెక్టేనమ్మా. ఇవాళ బాగుంది రేపు బాగుండొచ్చు, ఇవాళ బాగుంది రేపు బాగుండకపోవచ్చు. అయినా హాస్టల్ అంటారు కానీ ఇంటి దారి దేనికి రాదమ్మా. ఏమంటావు? కొన్ని చేపలకి చెరువు కంటే ఎక్వేరియం బెటర్. ఏంటమ్మా? ఏమో రావచ్చేమో. సర్లేమ్మా, బాగా చదువుకో. ఇదిగో కొత్త కదా, తర్వాత అదే అలవాటు అయిపోద్ది. ఏమంటా? తిండి విషయంలో జాగ్రత్త. ఎందుకంటే మీ నాన్న సంగతి తెలుసు కదా. నువ్వు ఇక్కడ బరువు తగ్గావనుకో, అక్కడ నా బరువు తగ్గించేస్తాడు. మరి అది జాగ్రత్త. ఉన్నా బాయ్. All the best.
బాలు చూడు ఎన్ని చుక్కలు కెవ్వే. అసలు చందమామల గుండ్రంగా ఎందుకు ఉండాలి? లవ్ సింబల్లా ఉంటే భలే ఉంటుంది కదా. ఆ చుక్కల్ని నీకు తీసుకొచ్చి ఇచ్చేనా? వాటినా? ఎలా? కళ్ళు మూసుకో. ఎలా? కళ్ళు మూసుకో మేడం. ఎలా సార్? మూసుకో ప్లీజ్. ఓకే ఇప్పుడే వచ్చేసా. ఇప్పుడు తెరు 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 పాలు ఒళ్ళికమ్మా, పాలు ఒళ్ళికమ్మా, పాలు ఒళ్ళికమ్మా, పాలు ఒళ్ళికమ్మా. The body is unable to change its state of rest, and the body is in its state of rest unless it's compared by the external force. అవును తప్పే. రాత్రిపూట మేడకి చుక్కల్ని చూస్తానన్నా తప్పే. పగటిపూట టీవీ చూస్తానన్నా తప్పే. అమ్మాయిలు బయటికి వెళ్ళకూడదమ్మా, గడిది గుడ్డమ్మా. ఓ నస. అదంతా సర్లేవే, ఇంతకీ నీ పొడుగు జడ మ్యాటర్ ఏంటి? అదా మా అమ్మ జడ వేసేటప్పుడు అమ్మాయి అబ్బాయిలతో మాట్లాడకూడదమ్మా. నీ ఫ్రెండ్స్ ఎవరన్నా పిలిస్తే వాళ్ళే మన ఇంటికి రమ్మని చెప్పు. ఓ సంవత్సరం పాటు టీవీలు సినిమాలు కట్టిపెట్టి కథలకో కుదురుగా ఉండు. మన పక్కింటి రమాదేవి గారు అమ్మాయిలాగా పద్ధతిగా ఉండాలమ్మా. నాకు తెలుసమ్మా. ఏం తెలుసు నీకు? పెద్ద ఆరిందలాగా నీకేం తెలీదు, ఊరుకో. పోనీ నువ్వు అర్థమయ్యేలా చెప్పమ్మా. థర్డ్లే ఎదిగావు, ఆ మాత్రం తెలీదా? అందుకే ఏ అమ్మాయికి పొడుగు జడ ఉండొద్దు, ఏ అమ్మతో నసు ఉండొద్దు. అయినా 17 years నుంచి ఇది తప్పు ఇది రైటు అని చెప్తూనే ఉన్నారు కదా. మళ్ళీ ఇప్పుడు కూడా అదే పాట. ఏ 17 years పెంపకం మీద నమ్మకం లేదా? స్వప్న, నీకేదో పార్సల్ వచ్చిందే. పార్సలా? నాకు పార్సలా? అదిగో. బాలు ఇందుకే నమ్మకం లేకపోవడం అనేది. రేపు పొద్దున్నలోగా చొక్కా ఉతికి ఇవ్వకపోయావా పట్టపగలు చుక్కలు చూపిస్తా. విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి, సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి. ఈ ఆకర్షణ దూరం అయ్యే కొద్దీ తక్కువ అవుతుంది, దూరం తగ్గే కొద్దీ ఎక్కువ అవుతుంది. ఒక స్వేచ్ఛగా వేలెత్తుతున్న అయస్కాంతం ఎప్పుడు ఉత్తర దక్షిణ ధృవాలను మాత్రమే చూపుతుంది. ఈ గ్రహాలు నక్షత్రాలు నేను మీరు ఎవరు ఉండవు. F = μ/4π ఇక్కడ μ = 4π h/m. దక్షిణ ధ్రువం ఆకర్షణ శక్తిని m1 అని, ఉత్తర ధ్రువం ఆకర్షణ శక్తిని m2 అని అబ్బాయి ఇంకా చూస్తున్నాడా? బాబోయ్, మా నాన్నగారు అబ్బాయిలు చూడొద్దన్నారు బాబా. అయస్కాంత శక్తిని కొలవడానికి ఉపయోగిస్తాం. See you students. ఇది చందు సీనియర్ ఇంకా 70 సార్లు చూసాడు, నువ్వాడక 40 సార్లు చూసావు. అంటే నువ్వే 30 బాగి చాలా ఇంప్రూవ్ అవ్వాలి. ఇదిగో నీ ప్రోగ్రెస్ బట్ హెల్ప్. ఇదిగో వర్ష, నువ్వు వంశీగాడు బేబత్సం, నువ్వు 1 సార్లు ఆడో 1 సార్లు చిత్త కొట్టేశారంటే మీరే క్లాస్ ఫస్ట్ తీసుకో. చదివించాలే కానీ రిపోర్ట్ తీసుకోవే. నిజాలు చెప్తే ఇలాగే ఉంటుంది. ఇదిగో స్వప్న, అందరూ నీ ఇంకా 1 సార్లు చూస్తే నువ్వు ఆ బాలుగాడు ఇంకా 70 సార్లు చూసావు. ఇదిగో నీ రిపోర్ట్. నేనా 70 సార్లా? ఎప్పుడు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. క్యాష్ ఇస్తావా? పెట్టేపోనా. ఏమా నన్ను ఎప్పుడు చూసావు నువ్వు? చిన్నప్పుడు చూసుంటావులే. మీ నాన్నతో కలిసి బాగా తిరిగేవాడిని. ఇదిగోనమ్మా కాకినాడ కాజా నీకోసం తీసుకొచ్చాను, తీసుకోమ్మా. ఒరే మీ ఊళ్ళోనే చదువుతాను జాగ్రత్త.
ఎందుకని మంచిదో కన్నేసి ఉంచమన్నాడమ్మా మీ నాన్న. నీకే బంగారంలా ఉన్నా, మీ నాన్నకే కట్నం డబ్బులు మిగిల్చిలే కనబడుతున్నావులే. అమ్మా ప్రతి విషయం 4 సార్లు చెప్పేస్తాడు అనుకో, మనం ఇళ్ళకి రావాలి. ఏంటి ఒరి నాని బాబు, పాతకాలం దానిలా ఇంకెప్పుడు ఉత్తరాలు రాయకు అన్నావు. నువ్వు చాలా ఎదిగేవరా, కానీ నాకెప్పుడు చిన్నపిల్లాడివే. నువ్వు తప్ప మాకింకెవరున్నారా? మా ప్రేమకి రూపానివి నువ్వే. నువ్వెప్పుడు బాగుండడమే కావాలి అన్నట్టు గొడవలకి అమ్మాయిలకి దూరంగా ఉండమ్మా. ఏముంది, ఏదో రోజులు మార్చేస్తారు. నాకు తెలుసు, నువ్వు నా బంగారు కొండ. ఒరే, నాకెప్పుడన్నా కష్టం అనిపిస్తే చిన్నప్పుడు నేను పాలు కాసిస్తున్నప్పుడు ముద్దు ముద్దుగా ఏలేలు పాలు ఉల్కమ్మా అనేవాడు, గుర్తుందా? అది తలుచుకుంటూ ఎంత నవ్వుకుంటానో. సరే, బాగా చదువుకోమా, ఉంటానే. ఎళ్ళి ఎళ్ళి పాలు ఓలికమ్మా. లక్కీ ఫెలో. అదేంటే మా నాన్నగారు చెప్పారు, మనం చదువుకునేటప్పుడు బోల్డ్ అని చెడు ఆలోచన వస్తాయంట కదా. అప్పుడు దీన్ని టప్ మని కొట్టుకుని చురుక్కుమని వాటి నుంచి డైవర్ట్ అయ్యి మళ్ళీ బోల్డ్ అంత కాన్సన్ట్రేషన్ పెరుగుతుందంట. వాట్ మీరు డూయింగ్? నో బాత్ కనింగ్. ఏంటి టైం? కొంచెం తాగవా? నేను ఆల్రెడీ తాగేశాను. పర్వాలేదు, ప్లీజ్ కొంచెం తాగవే. బాబాయ్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టు చెప్పాడు. వాడి సీక్రెట్ ఆఫ్ సక్సెస్ వాటర్ ఎక్కువ తాగడమేనంట. రియల్లీ? రియల్లీ. థ్యాంక్ యూ. స్టాప్. వేర్ తమర్ గోయింగ్? ఆల్వేస్ వాటర్, నో చదువు మ్యాటర్. గో. ఇది బాటిల్ స్కీమేనా? ఎందుకు పిలిచావు? మరి ఎందుకు వచ్చావు? అదే ఎందుకు పిలిచావో అడుగుదామని. అదేంటి, నువ్వు లవ్ లెటర్ చదివే కదా వచ్చావు? అదంతా కాదు. అసలు ఇది లవ్వా అట్రాక్షనా? అదంతా మనకు తెలియదు, కానీ నువ్వు నాకు కావాలంతే. అయినా లవ్ అంటే ఏంటి, అట్రాక్షన్ అంటే ఏంటి? నీకు తెలీదా? నాకు తెలుసు. లెక్చరర్ చెప్పిన తర్వాత ఎంక్వైరీ చేసి మరీ కనుక్కున్నాను. లవ్ అంటే ఎప్పటికీ మర్చిపోరంట, అట్రాక్షన్ అంటే తొందరగా మర్చిపోతారంట. అలాగా? అయితే 7th క్లాస్లో జానవి ఇంకా గుర్తుంది. లవ్వేనా? ఏ కాదు కాదు కాదు, నేనేదో బుక్ లో చదివాను అంతే. మరేంటైతే? అయితే పని చేద్దామా? మనకి ఎల్లుండి నుంచి 5 days హాలిడేస్ కదా. ఇంటి దగ్గర డైలీ నీకు నేను ఎన్నిసార్లు గుర్తుకొస్తున్నానో నువ్వు నోట్ చేయి, నాకు నువ్వు ఎన్నిసార్లు గుర్తుకొస్తున్నావో నేను నోట్ చేస్తాను. ఏంటి, ఇది కూడా బుక్ లో చదివావా? సరేనా? ఓయ్, ఇంకొంచెం సేపు ఉండొచ్చు కదా. వెళ్ళాలి కదా. స్వప్న, స్వప్న, స్వప్న. ఎవరు ఈ విండో నుంచి చూస్తే బస్ స్టాప్ కనపడుతుందా? లేదే. పోనీ ఆ విండో ఇక్కడ, పోనీ టెర్రస్ నుంచి అయినా కనపడుతుందా? టెర్రస్ ఏంటి, బస్ స్టాప్ ఏంటి? ఎవరు నువ్వు? అయ్యో, ప్రపంచంలో ఇంత దారుణంగా లవ్ లెటర్ రాస్తారని రాసేంత వరకు నాకు తెలీదు. చదివిన తర్వాత నీకే తెలుస్తుంది. బాలు ఫ్రెండ్ని. బాలు ఫ్రెండా? బాలు ఎక్కడా? అరే ఇంతకి టెన్షన్ ఇడికా ఆడికా? ఇద్దరికి. ఏంట్రా ఇంకా తీసుకురాలేదు? ఏమో, ఫోన్ కూడా చేయలేదు.
పోనీ మనమే ట్రై చేద్దాం. అరే ఎందుకురా? పోరా. ఏంటో తొందర? ఇక్కడ మనకెంత టెన్షన్ గా ఉంటే దానికి ఇంకెంత టెన్షన్ గా ఉంటది. అందుకనే రా ఎదవ టెన్షన్ ఏమీ లేకుండా దేనికైనా బీట్ ఎత్తే అది పడిపోయి వాళ్ళ బాబు ఉప్పు వేసుకుని 2 ఎకరాల పొలం 2 లక్షలు క్యాష్ ఇచ్చి ఏరేదండి చూడరా, అక్కడ పోతాను నేను. అరే కాదాం ఎదవ ఫిలాసఫీ లాపు. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి రెడ్ అయ్యి గ్రీన్ అయ్యి ఆఖరిని ఆరెంజ్ అవుతుందో అల్లేరా అమ్మాయిల బాబులు. అది అన్నమాట సంగతి. రేయ్ బావా ఆ పిల్ల ఏంట్రా ఇంకా దిగలేదు. ఏంటి మర్చిపోతే అట్రాక్షన్, మర్చిపోకపోతే లవ్వా? లవ్ అట్రాక్షనో నాకు తెలీదు, కానీ నాకు బాలు కావాలనిపిస్తుంది. బా మరీ వయసులో పెళ్ళంటే ఎందుకైనా మంచిది. పోనీ అక్కతో కూడా మాట చెప్దాం బా. ఏడిసేవులే మనకు కావాలనుకున్న 2 సంబంధాలు దొరుకుతాయిరా. ఇప్పుడు మీరు చెప్పేది నెంబర్ 1 సంబంధంలో ఉంది. వాళ్ళకి మనం తూగుతాం అంటారా? మనం సెట్ చేస్తాం కదండి, మనం ఎంత చెప్తే అంతే కదండి. అలాగే. అంకుల్ ఫోన్. ఏంటమ్మా వచ్చేటప్పుడు చేతులతో వచ్చావు, వెళ్ళేటప్పుడు మోసుకెళ్తున్నావు? అంకుల్ స్వప్న దగ్గర చాలా మెటీరియల్ ఉంది, చదివించేద్దామని తీసుకెళ్తున్నాను. దా స్వప్న సెండ్ ఆఫ్ ఇద్దు కానీ. సెండ్ ఆఫ్ ఇక్కడి నుంచి కూడా ఇవ్వచ్చు కదమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు. ఫ్రెండ్స్ తో కూడా బయటికి వెళ్ళకుండా చదివిస్తారంటేనమ్మా నువ్వు ఎగ్జామ్స్ బాగా రాయాల్సమా? ఎగ్జామ్సా? అదేంటి అంకుల్ ఎగ్జామ్ రాయట్లేదని చెప్పింది, మీరే వద్దన్నారంట కదా. అదేంటండి ఎగ్జామ్స్ అయిపోవడం ఏంటండి? ఏమైనా ప్రాబ్లం అండి? సెపరేట్ అండి? అబ్బే ఎందుకు రాయట్లేదండి, రాస్తుంది. ఏ బావా రాయిస్తున్నాం కదా. ఎందుకు రాయట్లేదు, రాస్తుంది. రాత్రి బాగుంటుందండి. ఓకే అంకుల్, ఆల్ ది బెస్ట్ స్వప్న. ఇదిగో అమ్మాయి ఇలాగా రేయ్ ఆ అమ్మాయి కూడా వెళ్ళి ఇంటి దగ్గర పెట్టరారా. అయ్యయ్యో పర్వాలేదు అంకుల్, నేను వెళ్ళిపోతాను. ఏయ్ నువ్వు వెళ్ళరా. సరే అంకుల్ పర్లేదు అంకుల్, నేను వెళ్తాను. పర్లేదమ్మా, అదేంటిది వెళ్ళు వెళ్ళమ్మా. అయ్యో గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే. ఇదిగో అమ్మాయి, ఏంటి ఆ పాటలో వచ్చినప్పటి నుంచి ఎక్కడ భూమి మీద ఆగట్లేదు? ఇంతకీ మార్కులు ఎలా వచ్చాయి? కరెక్ట్ గా దొరుకుతారు. చిన్న పాటకి మార్కులకి ముడి పెట్టడం సంబంధం ఉందా? ఏంటి అలా గుణుక్కుంటున్నావు? ఆడపిల్లల జుట్టు ఎరబోసుకుని నట్టింట్లో తిరగకూడదు. ఇలా రా జడేస్తాను. ఇప్పుడు వద్దమ్మా. ఏంటమ్మాయి చిక్కిపోతున్నావు? సరిగ్గా తింటలేదా? డబ్బులు కట్టేది ఎందుకు? మనం కట్టి ప్రతి పైసాకి సరిపడా తిండి తినాలి, సరేనా? అమ్మా ఏంటా చూపు దెయ్యంలాగా? తిన్నంగా ఉండు. ఆ కళ్ళేంట్రా దెయ్యంలాగా? అమ్ములు ఈరోజు డేట్ ఎంతరా? 66 నాన్న. 66? కాదు 6th 6 ఇదిగో సరిగ్గా 4 రోజులు పట్టింది అదవి చేయటానికి. ఈ చుట్టుపక్కల 4-5 ఊళ్ళో ఇటువంటిది లేదమ్మా. మోడల్ డైమండింగ్ మోడల్. చదువుకునే పిల్లలకి ఈ బరువులు ఎందుకు బావా? అయ్యి బాబాయ్ బావా నువ్వు బొత్తం సరిగ్గా పెట్టుకోవా. మా వంశీలో మగాళ్ళకి మీసాలు, ఆడాళ్ళకి నగలేరా గౌరవం. చూడమ్మా, ఆ గౌరవం నిలబెట్టే వయసు నీకు వచ్చింది కాబట్టి ఇది నీ చేతిలో పెడుతున్నాను, జాగ్రత్త. ఇదేంటమ్మా ఎక్కడ పడితే అక్కడ వస్తువులు పారేసుకుంటున్నావు? ఏదో రాసుకుంటున్నావు కాబోలు, రాసుకో. అదేంట్రా పేపర్లో అయిపోయినాయి కాబోలు అమ్మాయి అద్దం మీద రాసుకుంటుంది. ఆ సంగతి చూడొచ్చు కదా. చూస్తాను బాబు. ఏంటి చూసాను దాన్ని చూస్తున్నాను, తగలేడు. చూడు మనం ఎంత హ్యాపీగా ఉన్నామో. మాట్లాడితే మన పేరెంట్స్ ఏవో ఏం చేసినా మీ ఆనందం కోసమే కదా అంటారు. మరి అదే ఆనందం కోసం హ్యాపీగా కలిపేయచ్చు కదా. ఎందుకు అర్థం చేసుకోరు? నేను వచ్చి మీ నాన్నతో మాట్లాడినా? నీకేమైనా పిచ్చా? మా నాన్న గురించి నీకు తెలీదు, చంపేస్తాడు. ఏంటి మాట్లాడితేనే చంపేస్తాడా? అయినా నువ్వే అన్నావు కదా ఒకే చోట జాయిన్ అయ్యి 4 సంవత్సరాలు హ్యాపీగా చదువుకుందామని. ఒకవేళ వర్కౌట్ కాలేదనుకో, నువ్వు చెప్పినట్టే చేద్దాం. 4 సంవత్సరాలు కాదు బాలు, 4 నిమిషాలు కూడా నేను కలుస్తానని నాకు గ్యారంటీ లేదు. ఇప్పుడు నువ్వు వచ్చి మాట్లాడవనుకో, అమ్మో వద్దు వద్దు. ఏమో ఒప్పుకోవచ్చేమో. ఏంటి లేటు?
అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాను. ఈ అరగంట నీ గురించి ఆలోచించారా? చాలా సర్లే. ఇంతకీ ఎన్నిసార్లు నోట్ చేసావు చెప్పు. నువ్వే ఫస్ట్ చెప్పు. నువ్వే చెప్పు. చెప్పొచ్చు కదా. చెప్పు. మొదటి రోజు 4000 సార్లు. 4000? 5000. రెండో రోజు 6000 సార్లు. బెటర్ లక్ నెక్స్ట్ డే. 7000. 8000. 9000. 10,000. 11,000. చెప్పు, ఇది లవ్వా అట్రాక్షనా? రోజుకి ఇన్ని వేల సార్లు తలుచుకుంటుంటే ఎవడన్నా అట్రాక్షన్ అని? డెఫినెట్ గా లవ్వే. లవ్వే? యా. కన్ఫర్మ్? కన్ఫర్మ్. ఓకే, కన్ఫర్మ్. మరి లవ్ కన్ఫర్మ్ అయిపోయింది కదా, తర్వాత ఏంటి? తర్వాత ఏంటి? ఏదైనా స్పెషల్ ఉండాలి కదా. స్పెషల్ ఏంటి? నెక్స్ట్ సండే మా గర్ల్స్ కి అవుటింగ్ డే కదా, అప్పుడు బయటికి వెళ్తాం కదా, నీకు గిఫ్ట్ తీసుకొస్తాను. సండే గిఫ్ట్? నా హృదయం గ్రౌండ్లో పడిపోయింది, దొరికిన వాళ్ళు తెచ్చివ్వండి. ఎక్సలెంట్. ఎవడు రాశాడు కానీ చాలా బాగా రాశాడు రా. నైస్, వెరీ నైస్. కానీ ఇలా బోర్డుల మీద గోడల మీద రాసేవాడికి కాలర్ పైకెత్తి ఎస్ రాసింది నేనే అని చెప్పగలిగేంత ధైర్యం ఉంటేనే రాయాలి. ఓకే సార్, నేనే సార్ రాసింది. యా, ఎక్స్పెక్ట్ చేశాను రా. నువ్వే ఏంటావు రాసావు, బాగానే ఉంది. కానీ నువ్వు ఎవరి గురించి అయితే రాసావో వాళ్ళు నేను పిరికివాడిగా ట్రీట్ చేస్తారు. డైరెక్ట్గా చెప్పేచ్చు కదా, ఎందుకు ఇలా గోళ్ళ మీద బోర్డుల మీద పిచ్చి పిచ్చిగా రాస్తాడని అనుకుంటారు. రే, నీకు నిజంగా ధైర్యం ఉంటే అమ్మాయి ఇక్కడే ఉంటే ఇప్పుడే డైరెక్ట్గా చెప్పేసేయ్. ఎరా, భయపడుతున్నావు కదా? ప్రపంచంలో తప్పు చేసిన వాళ్ళే భయపడతారు. నీకు ఎక్కడో తప్పు చేస్తున్నానని భయం వేస్తుంది కదా. ఏంటి సార్ అన్ని మీరే డిసైడ్ చేస్తున్నారు? నేను చెప్పాను భయపడుతున్నా అని. మీరే చెప్పారు కదా సార్ లైఫ్ని డిఫరెంట్ యాంగిల్లో చూడమని. నేను డిఫరెంట్గానే నా ఇష్టం వచ్చినప్పుడు చెప్తాను. Wow. Sit down, sit down. This is teenage. 13 to 19. And this one is young age. 20 to 30. Energetic. And this one is middle age. 30 plus. ఇక్కడ ఈ టీనేజ్లో ఏదైనా చేసేయగలం, ఏవైనా సాధించగలం. ఎనీథింగ్, ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ అనిపిస్తుంది. అన్నీ మాయ కరెక్ట్, గాడిద గుడ్డు ఎవడాడు అనిపిస్తుంది. అని ఏం తెలీదు. ఇక్కడికి వచ్చేసరికి ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి సాధించాలి, మన వాళ్ళ గురించి ఆలోచించాలి అనిపిస్తుంది. ఇక్కడ ఏదొస్తే అదే చేయాలి. కాంప్రమైజ్. ఇదే అమ్మాయిల అబ్బాయిల విషయానికి వచ్చేసరికి ఈ టీనేజ్లో ఇక్కడ ఒక హృతిక్ రోషన్ దొరికినా, అక్కడ ఒక ఐశ్వర్య రాయ్ దొరికినా ఇంకా బాగుండాలనిపిస్తుంది. అదే ఇక్కడ ఒక అమ్మాయి కావాలి, మనసు మంచిదైతే చాలనిపిస్తుంది. అదే ఇక్కడ ఎవరితో వస్తే దాన్నే చేసుకోవాలి, ఎవడొస్తే ఆడనే చేసుకోవాలి. I already told you, compromise. ఈ రెండు చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా టీనేజ్ వెరీ ఇంపార్టెంట్. టీనేజ్ ఒక వరం, ఎంజాయ్ చేయండి, హ్యావ్ అ బ్లాస్ట్. కానీ ఆలోచించండి, మనం చేసేది తప్ప రైటా? అసలు మంది లవ్వా అట్రాక్షన్? 1కి 2 సార్లు, 1కి 10 సార్లు. జస్ట్ టెస్ట్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే ఆకర్షణలో అన్నీ
ఊహలే ఉంటాయి, పగటి కళలు. దేనికి గ్యారంటీ ఇవ్వలేం. నాకు తెలిసినంత వరకు ఈ అట్రాక్షన్ తో కూడిన లవ్ 99% ఫెయిల్యూర్స్. ఎక్కడో సమ్వేర్ 1% సక్సెస్ అయితే ఉండొచ్చు. ఆ 1% నేనే.